శాంతి. ఈరోజు మురళీ డేటు 3 మార్చ్ 2024. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 21/11/1998. ఈరోజు మురళి హెడ్లైను సేవతో పాటు దేహములో ఉంటూ విదేహీ స్థితి యొక్క అనుభవాన్ని పెంచుకోండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తన పిల్లలను చూసి హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే నా ఒక్కొక్క పుత్రుడు భలే చివరి నెంబరు పురుషార్థిగా ఉన్న విశ్వంలో అందరికంటే గొప్ప భాగ్యవంతుడు. ఈ విషయం తండ్రికి తెలుసు. ఎందుకంటే భాగ్యవిధాత అయిన తండ్రిని తెలుసుకుని గుర్తించి భాగ్యవిధాతకు డైరెక్ట్ పిల్లలుగా అయిపోయారు. ఇలాంటి భాగ్యము పూర్తి కల్పంలో అసలు ఏ ఆత్మకు లేదు, మరియు ఉండదు కూడా. అంతేకాక పూర్తి విశ్వంలో అందరికంటే సంపదవంతులు లేక ధనవంతులు కూడా ఎవ్వరూ ఉండజాలరు. ఎంత పదమాపతులుగా అయినా ఉండవచ్చు, కానీ పిల్లలైన మీ ఖజానాలతో మాత్రం ఎవ్వరిని పోల్చలేము. ఎందుకంటే పిల్లలైన మీ ప్రతి అడుగులో కూడా పదమాల సంపాదన ఉంది. ప్రతిరోజు పూర్తి రోజంతటిలో 1 లేక 2 అడుగులైనా తండ్రి స్మృతిలో ఉండి వేస్తే అప్పుడు ప్రతి అడుగులోనూ పదమాల లెక్కతో పూర్తి రోజంతటిలోనూ ఎన్ని పదమాలు జమ అయ్యాయి? ఒక్క రోజులో పదమాలు సంపాదించేవారు అసలు ఎవరైనా ఉన్నారా? అందుకే ఒకవేళ భాగ్యవంతులను చూడాలన్నా లేక ప్రపంచంలోనే ధనవంత ఆత్మను చూడాలన్నా బాబా పిల్లలనే చూడండి అని బాబ్దాదా అంటారు. పిల్లలైన మీ వద్ద కేవలం స్థూలధనం యొక్క ఖజానా మాత్రమే కాదు, వారైతే కేవలం స్థూలధనంతో షావుకార్లు, కానీ పిల్లలైన మీరు ఎన్ని ఖజానాలతో సంపన్నులు? ఖజానాల లిస్టు తెలుసు కదా. స్థూలధనం ఉండడం అది పెద్ద విషయమేమి కాదు, కానీ మీ వద్ద జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, సర్వగుణాల ఖజానా, సంతోష ఖజానా, అంతేకాక సర్వులకు సుఖశాంతుల మార్గాన్ని తెలియచేయడం ద్వారా ఆశీర్వాదాల ఖజానా ఏదైతే లభిస్తుందో, ఈ అన్ని అవినాశీ ఖజానాలు పరమాత్మ పిల్లలైన మీ వద్ద తప్ప మరెవ్వరి వద్ద లేవు. కనుక బాబ్దాదా ఇటువంటి ఖజానాలకు యజమానులైన పిల్లలపైన చాలా ఆత్మిక గర్వం ఉంది. పిల్లలు సదా ఇలా సంపన్నంగా ఉండడం చూసి బాబ్దాదా వాహు పిల్లలు వాహ్ అనే పాటను పాడతారు. మీపై మీకు కూడా ఇంత ఆత్మిక గర్వము అనగా నష ఉంది కదా. చేతులతో చప్పట్లు కొట్టండి. ఇప్పుడు పిల్లలందరూ చేతులతో చాలా జోరుగా చప్పట్లు కొట్టారు. 2 చేతులకు కష్టం ఎందుకు ఇస్తారు? 1 చేతితో చప్పట్లు కొట్టండి అని బాబ్దాదా అంటున్నారు. 1 చేతితో చప్పట్లు కొట్టడం వస్తుంది కదా. బ్రాహ్మణుల పద్ధతులన్నీ సాటి లేనివి. బ్రాహ్మణులకు శాంతి అంటే చాలా ఇష్టము, కనుక చప్పట్లు కూడా శాంతిగా కొట్టడమే సరి అయినది. నష అయితే అందరికీ సదా ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది, ఇది నిశ్చితము. బాబ్దాదా సమయ పరివర్తన యొక్క తీవ్ర వేగాన్ని చూసి పిల్లల పురుషార్థ వేగాన్ని కూడా చూస్తూ ఉంటారు. ప్రతి పుత్రుణ్ణి జీవన్ముక్త స్థితిలో సదా చూడాలని బాబ్దాదా కోరుకుంటున్నారు. తండ్రి నుండి ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని తీసుకోండి అని మీరు అందరినీ ఛాలెంజ్ చేస్తారు, కానీ మీకైతే ముక్తి లేక జీవన్ముక్తుల వారసత్వం లభించింది కదా, లేక లభించలేదా? సత్యయుగంలో లేక ముక్తిధామంలో ముక్తి లేక జీవన్ముక్తుల అనుభవాన్ని చెయ్యలేరు.
ముక్తి, జీవన్ముక్తి, వారసత్వం యొక్క అనుభవాన్ని ఇప్పుడు సంగమ యుగంలోనే చెయ్యాలి. జీవితంలో ఉంటూ సమయం నాజూకుగా ఉన్న పరిస్థితులు, సమస్యలు, వాయుమండలము కలుషితముగా ఉన్న వీటన్నిటి ప్రభావము నుండి ముక్తులుగా ఉండాలి. జీవితంలో ఉంటూ ఈ అన్ని ప్రకారాల బంధనాల నుండి ముక్తులుగా ఉండాలి. ఒక్క సూక్ష్మ బంధనము కూడా ఉండకూడదు. ఇలాంటి జీవన్ముక్తులుగా అయ్యారా? లేక చివర్లో అవుతారా? ఇప్పుడు అవుతారా లేక చివర్లో అవుతారా అని బాప్దాదా అడుగుతున్నారు. చివర్లో అయ్యేందుకు బదులు ఇప్పుడే అవ్వాలి, లేక అయిపోయాము, లేక అవ్వాల్సిందే అని భావించేవారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. రెండిటిని కలిపేసి చేతులెత్తుతున్నారు. తెలివైన వారు భలే చతురతను చూపించండి. కానీ బాప్దాదా ఇప్పటి నుండే స్పష్టంగా వినిపిస్తున్నారు. అటెన్షన్ ప్లీజ్, దయచేసి గమనముంచండి. బాబా ప్రతి బ్రాహ్మణ పుత్రుణ్ణి బంధనముక్తులుగా, జీవన్ముక్తులుగా తయారు చేయాల్సిందే. ఏ విధి ద్వారా అయినా, కానీ చెయ్యడమైతే తప్పనిసరి. ఏ ఏ పద్ధతులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు కదా. ఎంత తెలివి గలవారే కదా. కనుక మీరు తయారవ్వాల్సిందే. మీరు కోరుకున్నా కోరుకోకపోయినా తయారవ్వాల్సిందే. కనుక ఏం చేస్తారు? ఇప్పటి నుండి తయారవుతాము బాబా అని పిల్లలు అంటున్నారు. మీ నోటిలో గులాబ్ జామున్ అని బాప్దాదా అంటున్నారు. అందరి నోటిలోకి గులాబ్ జామున్ వచ్చేసింది కదా. కానీ ఇది బంధనముక్తులుగా అయ్యేందుకు గులాబ్ జామున్, అంతేకాని గులాబ్ జామున్ తినడం కాదు. హాలు యొక్క శోభ చాలా బాగుంది. ఒక మాలవలే అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి చూస్తే ఒక మాలవలే అనిపిస్తుంది. ఈ కుర్చీల వారి మాల తయారైపోయింది, బాగుంది. కారణంగానో అకారణంగానో ఇప్పుడు కుర్చీ తీసుకున్నారు కదా. అలాగే బాప్దాదా అంతిమ సమయానుసారంగా ఇప్పుడు జీవన్ముక్తి సీటు పైన కూర్చోండి అని విజిల్ మ్రోగించినప్పుడు కూడా కూర్చుంటారా, లేక ఇప్పుడే కుర్చీ పైన కూర్చుని ఉన్నారా? అలాగని క్రింద నేలపై కూర్చున్న వారు కుర్చీ తీసుకోరు అని మాత్రం కాదు. మొదట మీరే తీసుకుంటారు. క్రింద కూర్చోవడం అనేది తపస్సుకు గుర్తు, ఆరోగ్యానికి గుర్తు. ఆరోగ్యం కూడా ఉంది. తపస్సు ద్వారా ఖజానాల ఐశ్వర్యము కూడా ఉంది. కనుక ఎక్కడైతే ఆరోగ్యము, ఐశ్వర్యము ఉంటాయో అక్కడ సంతోషం అనేది ఉండనే ఉంటుంది. మంచిది. మీరు ఆరోగ్యవంతులు మరియు ఐశ్వర్యవంతులు కూడా. ఈరోజు బాప్దాదా పిల్లల 3 ప్రకారాల స్థితులను చూశారు. మొదటిది పురుషార్థులు. వీరిలో తీవ్ర పురుషార్థులు కూడా ఉన్నారు. రెండవది పురుషార్థ ప్రాలబ్ధమైన జీవన్ముక్త అవస్థను అనుభవం చేస్తున్నారు. మూడవది అంతిమ సంపూర్ణ స్థితి, అనగా దేహములో ఉంటూ కూడా విదేహీ స్థితి యొక్క అనుభవము. ఈ 3 స్థితులను బాప్దాదా చూశారు. పురుషార్థ స్థితిలో చాలామందిని చూశారు. పురుషార్థానికి ప్రాలబ్ధము జీవన్ముక్తి. అంతేకాని సెంటరుకు నిమిత్తముగా అవ్వడము, లేక మంచి ఉపన్యాసకులుగా అవ్వడము, లేక డ్రామానుసారంగా వేరువేరు విశేషమైన సేవలకు నిమిత్తముగా అవ్వడం, ఇవేమీ ప్రాలబ్ధమైతే కాదు. ఇవి ముందుకు వెళ్ళేందుకు, అందరి ద్వారా ఆశీర్వాదాలు తీసుకునేందుకు లిఫ్ట్ వంటివి. కానీ ప్రాలబ్ధము అంటే జీవన్ముక్తి. ఎలాంటి బంధనాలు ఉండకూడదు. మీరు ఒక చిత్రాన్ని చూపిస్తారు కదా, అందులో ఒక సాధారణ అజ్ఞాని ఆత్మ చాలా తాళ్లతో బంధింపబడి ఉన్నట్లు చూపిస్తారు.
అవి అజ్ఞాని ఆత్మల యొక్క ఇనుప సంకెళ్ళు, పెద్ద పెద్ద బంధనాలు. కానీ జ్ఞానయుక్త ఆత్మలైన పిల్లలకు చాలా సూక్ష్మమైన మరియు ఆకర్షణీయమైన దారాలు ఉన్నాయి. ఇప్పుడు పైకి కనిపించే ఇనుప సంకెళ్ళు అయితే లేవు, చాలా సూక్ష్మమైన మరియు రాయల్ దారాలే ఉన్నాయి. పర్సనాలిటీగా అంటే వ్యక్తిత్వంగా అనిపించే దారాలు కూడా ఉన్నాయి, కానీ ఇవి పైకి కనిపించవు అని బాబా అంటున్నారు. తమ మంచితనముగా అనుభూతి అవుతాయి. వాస్తవానికి మంచితనమేమీ ఉండదు, కానీ మేము చాలా మంచి వాళ్ళము, మేము చాలా ముందుకు వెళ్తున్నాము, ఇలా అనుభూతి అవుతుంది. కనుక బాబ్దాదా చూశారు, ఈ జీవన బంధన దారాలు అయితే చాలా మందిలో ఉన్నాయి. ఒకటి ఉండవచ్చు, లేక సగం ఉండవచ్చు, కానీ పూర్తి జీవన్ముక్త స్థితిలో చాలా చాలా తక్కువ మందిని చూశారు. కనుక బాబ్దాదా చూశారు, లెక్క ప్రకారం జీవన్ముక్త స్థితి అనేది రెండవ స్థితి. అంతిమ స్థితి దేహము నుండి అతీతమైన విదేహీ స్థితి. ఈ స్థితి కొరకు మరియు పైన వినిపించిన స్థితి కొరకు చాలా 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 అటెన్షన్ కావాలి. ఇప్పుడు 99వ సంవత్సరం రాబోతుంది. ఏమవుతుంది? ఏం చెయ్యాలి? ఏం చెయ్యరాదు అని పిల్లలు అడుగుతూ ఉన్నారు. బాబ్దాదా చెప్తున్నారు, 99వ సంవత్సరము అనే విషయాన్ని వదిలేయండి. ఇప్పటి నుండే విదేహీ స్థితి యొక్క అనుభవం మాత్రం చాలా ఎక్కువగా ఉండాలి. ఏ పరిస్థితులైతే వస్తున్నాయో లేక రానున్నాయో అందులో విదేహీ స్థితి యొక్క అభ్యాసం చాలా ఉండాలి. ఇదైతే జరగదు కదా, ఇదైతే జరగదు కదా, ఇలా అనే విషయాలన్నిటినీ వదిలేయండి. ఏమవుతుంది అనే ప్రశ్నలను వదిలేయండి. విదేహీ స్థితిని అభ్యాసం చేసే పిల్లలపైన ఏ పరిస్థితి లేక ఏ అలజడి కూడా తన ప్రభావాన్ని వెయ్యలేదు. ప్రకృతి యొక్క పంచతత్వాలు మంచి రీతిగా కదిలించే ప్రయత్నం చేసిన విదేహీ స్థితిని అభ్యాసం చేసే ఆత్మ పూర్తిగా అచంచలముగా స్థిరముగా ఉంటూ పాస్వితానరుగా అవుతుంది. అన్ని విషయాలు పాస్ అయిపోతాయి, కానీ ఆ ఆత్మ బ్రహ్మాబాబా సమానముగా పాస్వితానరుగా అయ్యే రుజువును ఇస్తుంది. బాబ్దాదా సమయానుసారముగా సూచన కూడా ఇస్తున్నారు మరియు ఇస్తూ ఉంటారు కూడా. మీరు ఆలోచిస్తున్నారు, ప్లాన్లు తయారు చేస్తున్నారు, తయారు చెయ్యండి, భలే ఆలోచించండి, కానీ ఏమవుతుంది అని ఆశ్చర్యవంతులుగా అయ్యి మాత్రం ఆలోచించకండి. విదేహీగా సాక్షిగా అయ్యి ఆలోచించండి. కానీ ఆలోచించారు, ప్లాను తయారు చేశారు, వెంటనే సెకండులో స్వచ్ఛమైన స్థితిని తయారు చేసుకుని ముందుకు సాగండి. ఇప్పుడు ఈ స్థితి యొక్క అవసరం ఉంది. ఈ విదేహీ స్థితి పరిస్థితిని చాలా సహజముగా దాటించి వేస్తుంది. మేఘాలు వచ్చి వెళ్ళిపోయినట్లుగా దాటేస్తారు. విదేహీ స్థితి కలవారు అచల్ అడోలుగా ఉంటూ ఆటను చూస్తూ ఉంటారు. ఇప్పుడు అంతిమ సమయం గురించి ఆలోచిస్తున్నారు, కానీ అంతిమ స్థితి గురించి కూడా బాగా ఆలోచించండి అని బాబ్దాదా అంటున్నారు. నలువైపుల యొక్క సేవా సమాచారాన్ని బాబ్దాదా వింటూ ఉంటారు. అంతేకాక అలసిపోని సేవాదారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు. మంచి ఉమంగ ఉత్సాహాలతో సేవ చేస్తున్నారు. ఇలాగే ఇక ముందు కూడా చేస్తూ ఉండండి. కానీ సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్సు ఒకసారి ఇటువైపుకు వంగుతుంది, మరొకసారి అటువైపుకు వంగుతుంది. సేవ బాగా చెయ్యండి, సేవ చెయ్యవద్దు అని మాత్రం బాబ్దాదా అనడం లేదు. ఇంకా ఆడంబరంగా అట్టహాసంగా చెయ్యండి, కానీ సదా సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్సు ఉంచుకోండి. స్థితిని తయారు చేసుకోవడంలో కొంత శ్రమ అనిపిస్తుంది. సేవ అయితే
సహజముగా అయిపోతుంది. అందువలన స్థితి కంటే సేవా బలము కొంత ఉన్నతముగా ఉంటుంది. కనుక బ్యాలెన్స్ ఉంచుకోండి. మరియు బాబ్దాదా నుండి, సర్వసేవాదారి ఆత్మల నుండి, సంబంధ సంపర్కములోకి వచ్చే సర్వ బ్రాహ్మణ పరివారం నుండి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండండి. ఈ ఆశీర్వాదాల ఖాతాను చాలా జమ చేసుకోండి. ఇప్పటి ఆశీర్వాదాల ఖాతా ఆత్మలైన మీలో ఎంత సంపన్నంగా ఉండాలి అంటే, దాని ద్వారా ద్వాపర యుగము నుండి మీ చిత్రాల ద్వారా అందరికీ ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. అనేక జన్మలలో ఆశీర్వాదాలు ఇవ్వాలి, కానీ జమ మాత్రం ఒక్క జన్మలోనే కదా చేసుకోవాలి. కనుక ఏం చేస్తారు? స్థితిని సదా ముందుంచుకుని సేవలో ముందుకు సాగండి. ఏమవుతుందో అని ఆలోచించకండి. బ్రాహ్మణాత్మలకు అంతా మంచే జరుగుతుంది. బ్యాలెన్స్ ఉంచుకునే వారికి సదా మంచే జరుగుతుంది. బ్యాలెన్స్ తక్కువైతే ఒకసారి మంచి, ఒకసారి కొద్దిగా మంచి జరుగుతుంది. ఏం చెయ్యాలో విన్నారా? ప్రశ్నార్థకాలతో ఆలోచించడం, ఆశ్చర్యవంతులుగా అయ్యి ఆలోచించడం సమాప్తం చేసేయండి. ఇదైతే జరగదు కదా. ఇలా ఆలోచనలను మీ స్థితిని హెచ్చు తగ్గులు చేసేస్తుంది. అర్థమైందా అని బాబ్దాదా అడుగుతున్నారు. మంచిది. విదేశీ గ్రూపు లేవండి. విదేశం వారి ఒక విశేషత బాబ్దాదాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అది ఏమిటి? విదేశంలో మూలలలో తండ్రి యొక్క స్థానాలను తయారు చేయాలనే ఉమంగ ఉత్సాహాలు అందరిలోనూ ఉన్నాయి. మరియు తయారు చేశారు కూడా. ఈ సంవత్సరం ఎన్ని స్థానాలను తయారు చేశారు? పిల్లలు చెప్తూ ఉన్నారు, అంటే విదేశీ గ్రూపు చెప్తున్నారు 12 నుండి 15 వరకు తయారు చేశాము అని. నలువైపులా సందేశం లభించాలనే ఉత్సాహం చాలా ఉంది. ఈ లక్ష్యం చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎవరో ఒకరిని నిమిత్తముగా చెయ్యాలి అనే మంచి సేవ లక్ష్యాన్ని పెట్టుకుంటారు. వీరిలో ఈ విశేషత ఉంది. ప్రతి ఒక్కరూ ఎంత వీలైతే అంత సేవకు నిమిత్తముగా అయ్యేందులో స్వయాన్ని ఆఫర్ చేసుకుంటారు. మరియు ప్రాక్టికల్గా కూడా చేస్తారు. ప్రతి ఇల్లు బాబా ఇల్లుగా అవ్వాలి అనే ఉమంగ ఉత్సాహాలు చాలా బాగున్నాయి. కనుక ఈ ఉమంగ ఉత్సాహాలతో ఇంకా ముందుకు వెళ్ళాలి అని బాబ్దాదా ముందుగానే పిల్లలకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. బాబ్దాదా విదేశీయులకు అనగా విశ్వ కళ్యాణానికి నిమిత్తముగా అయ్యే పిల్లలకు చెప్తున్నారు, ఇప్పుడు సేవ మరియు విదేహీ స్థితి ఈ రెండింటి బ్యాలెన్స్లో విదేశీ పిల్లలు నెంబర్ 1గా అవ్వాల్సిందే. అవుతారా? ఎప్పుడు అని అడుగుతున్నారు బాబా. 99లో అవుతారా లేక 2000లో అవుతారా? ఎప్పుడో కాదు, ఇప్పుడే అవ్వాలి. అవ్యక్త బాబా యొక్క పాలనకు ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇవ్వాలి. బ్రహ్మాబాబా అవ్యక్తమై విదేహీ స్థితి ద్వారా కర్మాతీతముగా అయ్యారు. మీరు అవ్యక్త బ్రహ్మ యొక్క విశేషమైన పాలనకు పాత్రులు. కనుక తండ్రి యొక్క అవ్యక్త పాలనకు బదులు ఇవ్వడము అంటే విదేహీగా అవ్వడము కదా. సేవ మరియు స్థితిలో బ్యాలెన్స్ ఉంచుకోవాలి. సరేనా? ఇష్టమేనా? చెయ్యాల్సిందే. చూస్తాము, ఆలోచిస్తాము అని అనుకోవడం కాదు. చెయ్యాల్సిందే. మీ భాషలో చెయ్యాల్సిందే అని చెప్పండి. ఎవరైతే టీవీలో చూస్తున్నారో వారు కూడా ఇదే చెప్తున్నారు కదా. బాబ్దాదా చూస్తున్నారు. భారతదేశంలో చూస్తున్నా, విదేశంలో చూస్తున్నా అందరిలో మేము చేస్తాము, మేము చెయ్యాల్సిందే అనే ఉత్సాహం వస్తూ ఉంది. కనుక ముందుగానే శుభాకాంక్షలు. విదేశంలోని చాలామంది సోదరులు ఈ మిలనంలో మొదటిసారి వచ్చారు. రిట్రీట్కు వచ్చిన అతిథులు కూడా కూర్చుని ఉన్నారు. చాలా మంచిది.
అందరూ మొదటి నెంబరు తీసుకునేవారే, చాలా మంచిది. అతిథులుగా వచ్చారు, తండ్రి పిల్లలుగా అధికారులుగా అయిపోయారు. అధికారులుగా అయిపోయారు కదా, అధికారులేనా? చాలా మంచిది. ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉండండి. హాస్పిటల్ ట్రస్టీలతో బాబ్దాదా మాట్లాడుతున్నారు. అందరూ డబల్ ట్రస్టీలు. ఒకటి ప్రవృత్తిలో ఉంటూ ట్రస్టీలు, రెండవది హాస్పిటల్లో ఉంటూ ట్రస్టీలు. హాస్పిటల్కు కూడా ట్రస్టీలు, జీవితంలో కూడా ట్రస్టీలు. మంచిది. హాస్పిటల్ ఆత్మల సేవ కూడా చేస్తుంది, శరీరాల సేవ కూడా చేస్తుంది. డబల్ సేవ జరుగుతుంది కనుక నిమిత్తాత్మలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా డబల్ ఆశీర్వాదాలు లభిస్తూనే ఉంటాయి. చాలా మంచి ప్లాన్లు తయారు చేశారు కదా. సేవ యొక్క ఛాన్స్ తీసుకోవడము అనగా ఛాన్సలర్లుగా అవ్వడము. ఆ ఛాన్సలర్ కాదు, ఆత్మిక యూనివర్సిటీ యొక్క ఛాన్సలర్. అచ్చా, ఆస్ట్రేలియా వారు ఒలింపిక్ క్రీడల సమయంలో పెద్ద ప్రోగ్రాం చేయాలని ప్లాన్ తయారు చేస్తున్నారు. బాబ్దాదాకు ఇప్పుడు ప్లాన్ చూపించారు. ఎక్కడైతే ఉమంగ ఉత్సాహాలు మరియు అందరిది ఒకే అభిప్రాయముగా ఉంటుందో అక్కడ తప్పకుండా సఫలత ఉండనే ఉంటుంది. మంచిది, భలే చెయ్యండి. విదేశంలో పేరును ప్రఖ్యాతం చెయ్యండి. చాలా మంచిది. భారతవాసీలు ఎవరైతే వచ్చారో భారతవాసీలకైతే బాబ్దాదా అవతరణ కూడా భారతదేశంలోనే జరుగుతుంది. అంతేకాదు, కలుసుకునేందుకు వస్తే భారతదేశంలోనే వస్తారు అనే విశేషమైన నష ఉంది. డబల్ నష ఉంది కదా. భారతవాసీలే విదేశంలో సందేశం ఇచ్చారు. భారతవాసీలే విదేశంలో కూడా తమ పరివారాన్ని వెతికి ఒకే పరివారముగా చేసేసారు. కనుక భారతవాసి పిల్లల మహత్వం సదా ఉంటుంది. భారతదేశ మహత్వం పెరగాలి అంటే భారతవాసీల మహత్వం ఉండనే ఉంది. కనుక ఎవరైతే కొత్త పాత పిల్లలు వచ్చారో వారు చాలా ప్రేమతో చేరుకున్నారు. బాబ్దాదా పిల్లలందరి స్నేహము మరియు నలువైపుల సేవ యొక్క సహయోగాన్ని చూసి సంతోషిస్తున్నారు. మరియు పిల్లలు కూడా సదా సంతోషముగా ఉన్నారు. సంతోషముగా ఉన్నారు కదా. సంతోషాన్ని ఎప్పుడూ కూడా తక్కువ చేసుకోకండి. ఇది తండ్రి ఇచ్చిన ప్రత్యేకమైన ఖజానా. కనుక సంతోషాన్ని ఎప్పుడు వదలకండి, సదా సంతోషంగా ఉండండి. అచ్చా, నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ భాగ్యవంతులు, సర్వశ్రేష్ఠ ఖజానాల యజమానులు, సదా సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్స్ ఉంచుకునే జ్ఞానయుక్త ఆత్మలు, సర్వశక్తి సంపన్న ఆత్మలు, సదా బంధనముక్త జీవన్ముక్త ఆత్మలకు బాబ్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: పరమాత్మ కార్యములో సహయోగులుగా అయ్యి సర్వుల సహయోగాన్ని ప్రాప్తి చేసుకునే సఫలత స్వరూప భవ. సారాంశము: ఎక్కడైతే సర్వుల ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయో అక్కడ సఫలత స్వయమే సమీపంగా వచ్చి మెడలో హారములాగా అయిపోతుంది. ఏదైనా విశాలమైన కార్యంలో ప్రతి ఒక్కరి సహయోగం అనే వేలు అవసరము. సేవా అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. నేను చెయ్యలేను, సమయం లేదు అనే సాకులు ఎవ్వరూ చెప్పరు. లేస్తూ కూర్చుంటూ 10 నిమిషాలైనా సేవ చేయండి. ఆరోగ్యం బాగా లేకపోతే ఇంట్లో కూర్చుని సేవ చేయండి. మనసుతో, సుఖమయ వృత్తితో, సుఖమయ స్థితితో సుఖమయ ప్రపంచాన్ని తయారు చేయండి. పరమాత్మ కార్యములో సహయోగులుగా అయినట్లయితే మీకు సర్వుల సహయోగం లభిస్తుంది. స్లోగన్: ప్రకృతి పతి యొక్క సీటుపై సెట్ అయి ఉంటే
ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు అప్సెట్ అవ్వరు. అచ్చా. ఓం శాంతి.